నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నేమూరి శంకర్ గౌడ్. నేను టీటీడీ ఎల్ఐసి హిమాయత్ నగర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 2 రోజులుగా ఏదైతే శివజ్యోతి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అగౌరవపరిచినట్టు మాట్లాడడం, ఎందుకంటే మేము రిచ్ బిచ్చగలం అనడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది కోట్లాది మంది భక్తులని మీరు అగౌరవపరిచినట్టు. ఎందుకంటే ఇప్పటికైనా సమయం ఉంది. దేవుడి కంటే మించిన రిచ్ ఎవరు లేరు. ఈ సృష్టికి దేవుడే. అది వెంకటేశ్వర స్వామి స్వయాన కొన్ని కోట్లాది మంది భక్తులు మీకంటే మీరైతే రిచ్ అనేది చాలా తప్పు. మీరు ఇప్పటికైనా ఆ దేవుడి సన్నిధిలో వెళ్ళి క్షమాపణ కోరాలని నేను టీటీడీ ఎల్ఐసి చైర్మన్ తెలంగాణ హిమాయత్ నగర్ నుంచి కోరుతున్నాను. ఎందుకంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసే పనులు ఎవరు కూడా హిందువులు చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో హిందూ అనేది ఒక చాలా పవిత్రమైన దాంట్లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం. దేవుడు అంటే మనకు చాలా నమ్మకం. ఆయన వల్లే ఈరోజు మనం అందరం మన కుటుంబాలు కానీ మనం కానీ సుఖ సంతోషాలతో ఉన్నాం. అది మనం మర్చిపోయి ఈరోజు ఈ రకమైన వీడియోస్ చేసుకుంటా మీరు పబ్లిసిటీ పొందడానికి అది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా సమయం ఉంది. శివజ్యోతి గారు, మీరు ఇమీడియట్ గా క్షమాపణ కోరాలని నేను మీ ద్వారా కోరుతున్నాను.